ఎందుకు అలా చేస్తున్నారని తెలవదు. నేను ఏ చిన్న తప్పు చేయలేదని ఎందుకంటే నన్ను ఎంత ఇది చేస్తున్నారని కూడా అడిగాను. కానీ ఫస్ట్ టైం నేను కూడా యాక్చువల్గా ఏంటంటే నేను కూడా ఇంటర్వ్యూ చేశాను కదా, అంటే నేను కూడా మాట్లాడలేకపోతున్నా యాక్చువల్గా ఏంటి ఇలా జరిగింది ఏంటని చెప్పి. అంటే ఈయనతో ఉండే ఆ రిలేషన్ అనుకోవచ్చు, అంటే మనకేలా ఉంటే మీకు ఎలా అనిపిస్తుంది అనేది. మేము అసలు మాటలో చెప్పలేకపోతున్నామండి. నాకు పెళ్ళైన కాడి నుంచి నాకు 92లో పెళ్ళయిందండి. అప్పుడే ఆ రోజుల్లోనే తెలుగుదేశం పార్టీ అని ఎప్పుడు తెలుగుదేశం గురించే మాట్లాడేవారు. తర్వాత ఈ ఎమ్మెల్యే అయినాక అసలు తెల్లారి 4ంటికే లేచి పొద్దున్నే ప్రజల్లో సైకిల్ వేసుకొని వెళ్ళి తెలుగుదేశానికే పాటుపడేవాళ్ళు. కానీ వేరే ఏ యావిగేషన్ ఉండేది కాదు. ఒక ఫ్యామిలీ సమ్మర్ హాలిడేస్ బయటకు వెళ్దామంటే ఈసారి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇంకోసారి తీసుకెళ్తాను, ఈ ఎంపీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి, ఇవి ఉన్నాయని. పెళ్ళై గెలిచినాక 15లోనే మేము పర్సనల్గా ట్రిప్కి వెళ్ళింది సింగపూర్. ఈయన ఎమ్మెల్యే అయినాకండి 25 ఏళ్ళ దాకా మేము ఏ ట్రిప్పు వెళ్ళాల, మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళి ఎప్పుడు పార్టీ కోసమే ఉండిపోయేవాళ్ళు. తెలుగుదేశం నా నోటెంట అడుగుతానికి కూడా మేము ఎప్పుడు నేను తెలుగుదేశం పార్టీ మా ఆయన పోటీ చేస్తున్నారండి తెలుగుదేశానికి అయ్యిండే అని అడుగుతున్నాను. ఇప్పుడు వేరే అడగాలన్నా కూడా నాకు రావట్లేదండి. అసలు ఏం అడగాలో నాకు అర్థం కావట్లేదు. ఎప్పుడు మేము పార్టీ కోసం చంద్రబాబు నాయుడు గారి కోసమే కష్టపడ్డాం, ఇప్పుడు కూడా ఆయన కోసమే కష్టపడుతున్నాం. ఆ కుటుంబంలో వాళ్ళు ఏం చేస్తే అది మంచిని నమ్ముకున్నాను. ఈ ప్రసాద్ గారు మీరు చెప్పండి, ఎందుకు ఈ నిర్ణయం తీసుకుని ఉంటారు వాళ్ళు? అంటే నిర్ణయం నాకున్న ఇన్ఫర్మేషన్ పక్కన ఇప్పటికీ నిర్ణయం తీసుకోలేదు, కానీ ఆ లిస్ట్లో మీ పేరు లేదు అసలు. నేను షాక్ అయ్యాను. ఎందుకనంటే నాకు అసలు సీటు రాదని ఏ రోజు నేను అనుమానించలా. నేను వర్క్ చేసుకుంటున్నాను, బయట నుంచి వచ్చే రిపోర్ట్స్ కానీ అందరూ కూడా క్యాడర్ కానీ లేకపోతే పార్టీ ఆఫీస్ నుంచి కానీ మీది బ్రహ్మాండంగా ఉందండి, మీ సర్వే ఐవీఆర్ఎస్ కూడా 86% వచ్చిందని అందరూ చెప్తా ఉంటే పక్కాగా మనకే అనౌన్స్ అవుద్దని అనుకున్నాం. సడన్గా ఒకరోజు ఇక్కడే మీటింగ్ జరుగుతూ ఉంటే మీకు అకామిడేట్ చేయలేకపోతున్నాం అని చెప్పన్నారని అంటే సడన్ షాక్ అయిపోయాను నేను. ఇదేంటి ఇలా ఎందుకు అంటున్నారు అని చెప్పేసి నాకు కళ్ళంట నీళ్ళు వచ్చేసి నేను తట్టుకోలేకపోయాను. అంటే మీరు అంటే ఎలక్షన్కు అయ్యే ఖర్చు మీరు పెట్టుకుంటానని చెప్పారండి. యాక్చువల్గా ఎంత అవుతుందో అనేది అంటే నిజం అదే కదా అంత అని చెప్పి. నేను అంటే ఫైనాన్షియల్గా కొంచెం నేను వ్యాపారాలు లేకపోయినా ఇప్పటి వరకు కూడా జిల్లాలో దేహి అని ఒక్కడిని కూడా అడగకుండా అన్ని కార్యక్రమాలు చేసుకున్నా. ఈరోజు సీటు రాలేదు అనేసరికి అందరూ కూడా వచ్చి మేము ఇస్తాం, మీరు పోటీ చేయండి, డబ్బులు లేవనే రీజన్తో ఎందుకండి పార్టీని పోగొట్టుకుంటారని ప్రతి ఒక్కరూ సానుభూతి చేస్తూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఒక పక్క దుఃఖంతో ఉన్నా కానీ వాళ్ళు వచ్చి నాకు మోరల్గా సపోర్ట్ చేస్తూ ఉంటే నిజంగా ఇంత నా మీద అటాచ్మెంట్ ఉందా అని చెప్పేసి మాకు ఇది అవుతా ఉంది. ఎక్కడ ఇండికేషన్స్ కూడా మీకు ఇవ్వము అని చెప్పి ఏం లేవు కదండి మీకు? ఎప్పుడూ చెప్పలేదు. ఇప్పుడు 4.5 సంవత్సరాల్లో ఏ విధంగా కష్టపడ్డానో నాకు తెలుసు. ఒక పక్క కుటుంబాన్ని వదులుకున్నా, ఫ్రెండ్స్ని వదులుకున్నా, 24 గంటలు రాజకీయం అని చెప్పేసి తిరిగేసి నాకు ఒక వ్యక్తిగత జీవితం అనేది కూడా లేకుండా చేసుకున్నా. కనీసం మా అమ్మాయికి పిల్లలు ఉంటే వాళ్ళతో ఒకరోజు సరదాగా గడుపుదాం అనుకున్నా కూడా సమయాన్ని కేటాయించలేని పరిస్థితుల్లో నేను పార్టీకి సర్వీస్ చేశాను. ఎక్కడా చిన్న రిమార్క్ లేకుండా పనిచేసుకున్నాను. మరి ఎందుకు అలా చేస్తున్నారని తెలవదు. అసలు ఇప్పుడు మాకు ఈ ఓటు వేరే వాళ్ళకి అడగటం కూడా రావట్లే. నేను ఏడుస్తా. బోడి ప్రసాద్ గారు నిలబడుతున్నారు 3-4 సార్లు నాకు సైకిల్కే అయ్యిందనే వచ్చింది. నాకు వేరే గుర్తు కూడా నాకు లేదండి. అసలు ఆ ట్యాస్ కూడా లేదు, ఇప్పుడు కూడా లేదు. ఏం అడగాలో నాకు అసలు ఏం చెప్పాలో కూడా అర్థం కాదు. ఆఖరికి చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పా, ఏమంటే మీకు పార్టీ అంటే పిచ్చండి, మీరంటే ప్రేమ అండి, నేను డెఫినెట్ గా మాకు అవకాశం ఏమన్నా గెలుస్తాను, నేను ఏ చిన్న తప్పు చేయలేదని ఎందుకంటే నన్ను ఎంత ఇది చేస్తానని కూడా అడిగారు. మాకు ఎవరున్నా లేకపోయినా బాబు గారు ఉన్నారు అనే ధీమాతో నిన్న 10 దాకా కూడా నేను అదే నమ్ముకుతూ ఉన్నాను. 4ంటికి పిలిస్తే మనకే చెప్తారు మనం ఎంత కష్టపడుతున్నాం ఆయన. ఇప్పటికైనా మేము బాబు గారికే అంకితం అండి. మా కుటుంబం మొత్తం బాబు గారికే అంకితం. మేము తెలుగుదేశమే అనుకుంటున్నాం.
మేము పుట్టిందే తెలుగుదేశం కోసం అండి. పుట్టినప్పుడు నాకు తెలియదు, నాకు తెలిసి నాకు 18 ఏళ్ళకి పెళ్లి చేశారండి. మాకన్నా కూడా కార్యకర్తలు వచ్చి లేదు, ప్రజలు ముందు కార్యకర్తల కన్నా ప్రజలు వచ్చి మిమ్మల్ని మేము మర్చిపోలేవండి, మీరు నిలబడండి, మీరు ఇండిపెండెంట్ గా పోటీ చేయండి, మేము ఓట్లు వేస్తామని చెప్తా ఉన్నారు. నా పుట్టింటి నుంచి నేను మా నాన్నగారు అపార్ట్మెంట్లు ఇస్తే 3 అమ్మేసేయండి, ఎందుకు మీకన్నా ఎక్కువ అని నా పుట్టింటి ఆస్తి నేను అమ్ముకున్నానండి 3 కోట్లు. ఇప్పుడు అదే 30-40 కోట్లు. నాకు అంత ఇష్టం, నాకు ఆస్తుల మీద నమ్మకం లేదు, అసలు ప్రేమ లేదండి. ఈయనకి అంతేనండి. మా ఆస్తులు ఎన్ని అమ్ముకున్నామో ఎవరిని అడిగినా చెప్తారు. రిక్షా దొక్కే వాళ్ళు, అట్టిపళ్ళు అమ్ముకునే వాళ్ళు అందరూ చెప్తారు. ఇప్పటికి మేము ప్రతి ఎలక్షన్కి 2 ఎకరాలు చెప్పుకున్నా మేము అమ్ముకున్నామండి. ఇప్పటికి 9 ఎకరాలు అమ్ముకున్నాం పార్టీ కోసమే. మేము నాకు ఆ బాధ కూడా లేదండి. మిగతా నాయకులతో ఎలాగైనా నాకు బోడే ప్రసాద్ గురించి తెలుసు కదా, దాదాపు 15 సంవత్సరాలు తెలుసు. ఎంత చారిటీ యాక్టివిటీ చేస్తారంటే ఆయనకు టీడీపీ సంబంధించిన వాళ్ళు, వైసీపీ సంబంధించిన జనాలనేం కాదు, ఉదయాన్నే 5:30-6 o'clock కూడా ఆఫీస్కి వచ్చేస్తూ ఉంటారు ఇక్కడ. అవునండి, కాఫీ అన్నా పెట్టుకోండి. పొద్దున్నే 6ంటికి నేను 5ంటికి లెగలేకపోతున్నాను, అది ఒక్కటి చేయండి, మీ 9ంటికల్లా నేను మీకు రెడీ చేస్తాను అనేది. అది ఇప్పుడు నేర్చుకున్నారు. అది ఈ కరోనా టైంలో ఎక్కడ పడితే అక్కడ అందరికి కూరగాయలన్నీ అవన్నీ సప్లై చేస్తా. ఆయన కరోనాకు 3 సార్లు కరోనా వచ్చిందండి ఆయనకి. అప్పటి నుంచి హెల్త్ ప్రాబ్లం కూడా వచ్చింది. అవును, నాకు తెలిసినంత వరకు ఎవరైనా పేషెంట్లు వస్తే వ్యాక్సిన్ వేసా అని చెప్పి ఈయన వేసేసేవాడు వ్యాక్సిన్. కరోనా వాళ్ళందరికీ ఆక్సిజన్ పెట్టి అవి ఉంటాయి కదా మిషన్లు, అవి పెట్టి వచ్చేవాడు. నాకు భయం వేస్తుందండి, నాకు భయం వేస్తుంది. అందరికి మీరున్నారు, నాకేమన్నా అవుతే మనం ఎట్లా అనేదాన్ని. అలాంటిది ఈ రోజు మాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. మేము తెలుగుదేశం పార్టీని నమ్ముకున్నాం, బావగారిని నమ్ముకున్నామండి. మీరు చెప్పలేదమ్మా మరి టూ అంకిత భావంతో పనిచేయకు, ఇవన్నీ ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకు అని చెప్పి మీ డాడీని? నేను ఎప్పుడు అనలేదండి. ఆయనకి అంత ప్రేమ అండి పార్టీ అంటే. చిన్నప్పటి నుంచి హాలిడేస్ వచ్చినాయి అంటే పార్టీలో బిజీగా ఉన్నాను, కుదరట్లేదని చెప్పేవాళ్ళు. అలానే ఇంకా అలా హ్యాబిట్ అయిపోయి అలానే పెరిగామండి. అంత పిచ్చండి మాకు పార్టీ అన్నా, ఎన్టీ రామారావు కుటుంబం అన్నా, బాబు గారు ఏదంటే అదండి. ఎప్పుడన్నా పిల్లల్ని తీసుకురమ్మని ఫోన్ చేస్తారండి, వచ్చే ఆ 10 minutes గ్యాప్లోనే ఫోన్ వస్తుంది, వెళ్ళిపోతారు. పిల్లలతో ఆడుకునే టైం కూడా ఉండదండి. వాళ్ళు కూడా పొద్దున్నే రోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఫేస్ టైం కాల్ చేసి, తాత మేము స్కూల్కి వెళ్తున్నాము, సాయంత్రం వస్తాము, ఇంట్లో ఉండు అని చెప్పి అంటారు. వాళ్ళు వచ్చే టైంకి నాన్న వెళ్ళిపోతారు. ఇప్పుడే వచ్చేస్తానమ్మా 10 నిమిషాలు అంటారు. ఆ 10 నిమిషాలు అర్ధరాత్రి అయిద్దో కూడా తెలియదు. కేవలం నెలలో మహా అయితే 2 నుంచి 3 సార్లు నాతో మాట్లాడతారు. మిగతా టైం అంతా ప్రజలతోనే గడుపుతారు నాన్న. అంత సమయం ప్రజలు కేటాయించి కూడా మరి బాబు గారు గుర్తిస్తారని మేము అనుకుంటున్నాం. తప్పకుండా మరి వాళ్ళు చూసి మరి అలా అవుతుందో చూద్దాం. కనీసం వ్యాపారం చేసుకోవడానికి నాన్న ఇంత డబ్బులు కావాలని నాన్న అని అడిగినా, లేదు నాకు ఈ ఎలక్షన్స్ ఖర్చు పెట్టాలి, పార్టీకి ఖర్చు పెట్టాలి అని ఎప్పుడు చెప్పేవారు. నీకు నువ్వు ఏదో ఒకటి చేసి తెచ్చుకో అని ఎప్పుడు రూపాయి కూడా ఎప్పుడు వ్యాపారం పెట్టుకోవడానికి కానీ కేవలం పార్టీకే ఎప్పుడు ఖర్చు పెడతా ఉండేవారు. 2014 జిల్లాలో హైయెస్ట్ మెజారిటీ కదండి ఈ జిల్లాలో, ఈ పెనమలూరు కాన్స్టిట్యున్సీ 36,000. ఇప్పుడు ఇంకా మెజారిటీతో వెళ్దామని మేము ప్లాన్ అయిపోయి ఉన్నామండి. అంతే మెజారిటీ తీసుకొస్తాం. మధ్యలో నిన్న కూడా మీకు వేరే పార్టీ వాళ్ళు కూడా మాట్లాడారంట కదా? మాట్లాడారు కానీ ఇంకా మాకు అసలు ధ్యాస లేదండి. పుట్టినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ మొదటి కూడా మా నాన్నకే వేశారు. నాకు అంత తెలుగుదేశం అంతే, మా ఆయన తెలుగుదేశం అంతే, ఆ లోకంలోనే ఉంటుంది. బాబు గారు ఎప్పుడైనా పార్టీలోంచి బయటకు వచ్చేసి వైసీపీ వాళ్ళు ఫోన్ చేస్తుంటే, వద్దు నాన్న మనకు టీడీపీఏ లేదంటే ఇండివిజువల్గా నుంచుందాం, వేరే పార్టీలకు వద్దు, టీడీపీఏ లేదంటే ఇండిపెండెంట్, అంతే, అదే ఉన్నాం. తిరిగి పిలిచి మాకు సీటు కేటాయిస్తారని నమ్ముతున్నాం. నిన్న పిలిచినట్టున్నారు కదండి, పిలిచి ఏం మాట్లాడారు సారు? నేనైతే సాటిస్ఫై అవ్వలేదు. నేనేదో యారగెంట్గా ఉంటానని ఎవరో చెప్పారంట. అది బేస్ చేసుకుని నన్ను అడిగేసరికి నేను చాలా హర్ట్ అయ్యాను. అరగంట నిజంగా నేను బోడే ప్రసాద్ గురించి చాలామంది తెలియని విషయం ఏంటంటే, ఫస్ట్ టైం చూసినప్పుడు ఆయన అలాగంటే తప్ప లోపల ఎంత చిన్న పిల్లడు మనస్తత్వం నాకు తెలుసు. యాక్చువల్గా మనకి అంత అవగాహన ఉన్నప్పుడు మీ మీద, వాళ్ళకి ఎందుకు అవగాహన ఉండదండి? డయాస్ మీద కూడా ముందు కూర్చోడానికి ఏ రోజు ప్రయత్నం చేయను. ఎవరు నాకన్నా సీనియర్ వస్తే లేచి కూర్చి ఇస్తాను. ఒకవేళ ఆడియన్స్ దగ్గరికి వెళ్ళి వర్క్ చేయాలనే ప్రయత్నం చేస్తా తప్పితే డయాస్ మీద కూడా కూర్చోవడానికి ప్రయత్నం చేయను.
మరి ఆయన మనసులో ఎవరు చెప్పారో ఏంటో తెలియదు, యారగంట ఒకే మాట మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా మరి అది ఎవరు రాంగ్ ఫీడ్ ఇచ్చారో మరి నేను ఈ రోజుకి చెప్తా ఉన్నా. నా దగ్గర డబ్బులు కూడా అయిపోతే, నా జేబులో డబ్బులు లేకపోతే, మా ఆవిడ జేబు పర్సులో డబ్బులు దాచుకుని ఉంటే తనకి లెక్క ఉండేది కాదు. బయటికి ఎక్కడ చావుకో పెళ్లికి వెళ్తే డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది, గౌకు నా పర్సులో తీసుకుని జేబులో పెట్టుకుని వెళ్ళిపోయేవాడిని. అంత ఇదిగా పార్టీ కోసం వర్క్ చేశాను. ఎమ్మెల్సీ ఇస్తామని అలాంటి హామీలు కూడా లేవు కదా. హామీ కాదు కదా, చంద్రబాబు నాయుడు గారు అయితే నేనైతే అట్టయ్యాను నిన్న. చాలా కనీసం కాదు ప్రసాద్, నీకు వేరే కారణాల వలన మనం అకామిడేట్ చేయలేకపోతున్నాం అని ఒక్క మాట అంటే నేను చాలా అసలుకి ఎంతో నాకు ఆయన మీద గౌరవం పెరిగేది. కానీ ఆయన ఆ మాట అనకుండా నువ్వు యారగంట అంట, నువ్వు ఇంకా ఏదేదో మాట్లాడేసరికి నేను చాలా నాకు బాధ వేసేసి మాట్లాడలేకపోయాను. అసలు నేను ఆ యారగంట అనే దానికి నేను సమాధానం చెప్తాను కూడా ఆయన ఇష్టపడినప్పుడు ఇంక నేనేం మాట్లాడతాను. నేను వ్యాపారం చేసుకుని ఉంటే నేను ఒక 2-3 కోట్ల రూపాయల కారులో, ఒక 2-3 ఎకరాల్లో ఒక ఇల్లు కట్టుకొని ఒక 200-300 కోట్లు సంపాదించుకునేవాడిని. నిజంగా ఆయనకున్న డెడికేషన్ కి, క్యాలిబర్ కి ఎక్కడ ఉండేవాళ్ళు బిజినెస్ కనుక చేస్తుంటే. అట్ ద సేమ్ టైం పాలిటిక్స్ నడిపిస్తూ బిజినెస్ ని చాలా తక్కువ సమయాన్ని కేటాయిస్తూ అలాగలా ఆ వచ్చిన డబ్బును కూడా కేవలం ఇప్పుడు దాకా నాన్న బిజినెస్ చేసిన డబ్బులు ప్రతిదీ పాలిటిక్స్ మాకు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల, కేవలం పాలిటిక్స్ కే ఖర్చు పెట్టారు. వాట్ నెక్స్ట్ అండి, ఏమనుకుంటారు? ఇంకా పాజిటివ్గా వస్తుంది? ఇంకా లాస్ట్ మినిట్ లో కూడా నాకు అవకాశం కల్పిస్తారని అనుకుంటా ఉన్నాను. తర్వాత ప్రజలు, కార్యకర్తలు ఏం నిర్ణయిస్తే అది దాని ప్రకారం. ఇక్కడ దీన్ని బట్టి చూస్తూ ఉంటే నాకు ఇక్కడ మిస్కమ్యూనికేట్ అయ్యారేమో చంద్రబాబు నాయుడు గారు అనిపిస్తూ ఉంది. అంటే మీ గురించి రాంగ్ ఫీలింగ్ ఏదైనా అవ్వచ్చు. ఇప్పుడు స్వార్థపరులు ఉంటారు, దానికోసం ఒకళ్ళని బలి చేయాలంటే ఏదోటి మాట్లాడుండొచ్చు. నాకు నిజంగా మొదటి రోజున లిస్టులో రానప్పుడే కార్యకర్తలందరూ ఎంతో ఉద్వేగంతో ఇక్కడ ఆఫీస్లోకి వచ్చి చాలామంది ఇచ్చేశారు. ఈరోజు సీటు అసలు రెండోసారి కూడా ఇవ్వట్లేదు అని అనౌన్స్ చేస్తే అందరూ చాలా మంది అసలు అప్సెట్ అయిపోయారు. ఇప్పటికీ కూడా ఫోన్లు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు జనాలకి ఏం సమాధానం చెప్పాలనేది పెద్ద సమస్యగా వచ్చింది. అది మాకు అదే అర్థం కావట్లేదు. ఏం చెప్పాలి, బాబు గారు ఏం చేయాలి, మరి ఆయన ఆలోచించాలండి మా గురించి ఒకసారి. నమస్తే, నేను మీ జాఫర్. మీకు నేను మా టీం చేసే వర్క్ నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కన ఉండే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి.